ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఈరోజు స్నేహాన్ ప్రసాద్ గారి యొక్క కొంచెం ఆలస్యంగా వస్తున్నారు. అందాక మన వేదాల గాయత్రి గారు అక్క గారు నిర్వహిస్తారు. మా ఒక్కొక్కళ్ళు వచ్చేంత వరకు మనుషులను బట్టి మన వ్యక్తులను బట్టి మనం మూడు మూడో రెండు రెండో నాలుగో అట్లా చదువుకుందాం పద్యాలు. అక్క మీరు స్టార్ట్ చేయండి. అలాగే. శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాఢ్యం స్వం శృతి శతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యావలాకృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయేవాస్తు భూయః. సాహితీ సుధాంబుది వాక్స్థలి వారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి కవి సమ్మేళనం కార్యక్రమానికి వచ్చిన కవి పండిత మిత్రులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వాలని, మన సమూహం కూడా ఇంకా ద్విగుణీకృతంగా కీర్తిని పొందాలని, అనేక మంచి కార్యక్రమాలు ఇందులో జరగాలని ఆశిస్తూ ఈ రోజు ఈ కవి సమ్మేళనం కార్యక్రమంలో ముందుగా ఇప్పటికి ముగ్గురు వచ్చారు. మీ యొక్క కవిత వినిపించి అంటే నేమాన్ ప్రసాద్ గారు వచ్చే వరకు మీ అభిప్రాయం కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ సమూహం ద్వారా మనకి సాహిత్యానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి సోదరులు శ్రీ గంటేల జగదీష్ చంద్ర కుమార్ గారికి, నేమాన్ ప్రసాద్ గారికి ఇద్దరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ముందుగా భానుమతి గారు. నమస్కారం. నమస్తే. నమస్కారం. ముందుగా అవకాశం ఇచ్చారు. భగవంతుడి గురించి 4 పద్యాలు చదువుకుందామని ఏదో అందుబాటులో ఉన్న పుస్తకం పట్టుకొచ్చుకున్నాను. పంచారామలింగములు గురించి పద్యం. ఆటవెలది. ధనమునొసగుచుండు దారిద్ర్యమును బాపి పాలకొల్లు ఎందు పరమశివుడు శ్వేతవర్ణలింగ శ్రీరామలింగేశ పాహి క్షీరలింగ పాహి పాహి. అమిత పొడువైన లింగమ్ము అద్భుతము అమరలింగేశ్వరుండై అలరుచుండే సేద తీరును క్షీరాబ్ది శేఖముంది పాహి అమరేశ విశ్వేశ పాహి పాహి. భీమరూపమంది భీకర విషమును స్వీకరించి శివుడు సేద తీరే దక్ష యజ్ఞ భూమి దక్షిణంబున కాశి పాహి భీమలింగ పాహి పాహి. చాలంటారా? చదవమంటారా? ఇంకో 2 చదవండి. 5 చదవండి. తిదులు మారంగ వర్ణాలు తిరుగుచుండు పంచపాతకములెల్ల పరిహరించు శూలపాణిని నెలకొల్పె సోముడచట పాహి సోమేశ్వర హరా పాహి పాహి. స్కందుడిచ్చోట నెలకొల్పె సాంబ శివుని శ్వేతవర్ణ పులింగమై సేవలందే సప్తమాతృకా దేవతా సన్నిధిదియే పాహి శ్రీ కుమార రామ పాహి పాహి. నమస్కారం. చాలా బాగున్నాయి. పంచారామాల గురించి వాటి ప్రాశస్యాన్ని చక్కగా మీ పద్యాల్లో రచించారు. చక్కగా గానం చేశారు కూడా పద్యపట్నం. ఇంకో 5 పద్యాలు చూసుకోండి ఈలోగాను, ఎందుకంటే సత్తు తక్కువ ఉంటుంది కదా. తర్వాత మా తమ్ముడు చౌదరి గారు. అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. నావి కూడా ఈ మధ్య రాసినటువంటి భక్తి పద్యాలే. ముందుగా మా ఇష్టదైవమైనటువంటి బాసర సరస్వతీదేవి గురించి రాసినటువంటి శారదాంబ స్తుతి. ఉత్పలమాలండి. సారస వేదికా స్థిత సుసార సుగంధ మరంద బిందు నీహార జలాభిషేక సుమహార విహార విశేష భూషితా సారదయాపరా
విమల శారద భావ విహార హంసిని క్షీరపయోధిక రత్న ఖనిజేశ్వరి పాహి సరస్వతీ. వాణి కలాపవేణి శుకవాణి సుధారససారబాణి పూబోని విధాతృరాణి నీకు మ్రొక్కుచుకోరితి వాగ్జరీతతుల్ ద్రోణిన తేనె నింపు విధి దోయిలి బట్టితి ధారవోయవో శ్రేణులదీర నిత్యం సుసేముషివర్ధిలు సత్యతేజముల్. తర్వాత మా గృహదేవత అయినటువంటి శ్రీమాతా స్తవం. శ్వేతాబ్జస్థిత దివ్య రూప రుచిరాశీం మందహాసాం శ్రియాం మాతా వేద విహారిణీం శివమయీం మాణిక్య తేజోవరాం భూతేశీం ప్రణవాది మంత్ర జననీం భూతిప్రదాం శంకరీం శ్రీమాతా మమ దేహి భవ్యచరణ శ్రీసేవనం పాహి మాం. శార్దూల వృత్తం అండి ఇది. తరువాత మహాలక్ష్మి స్తుతి. పద్మాలంకృత హస్తభూషితవరాం పద్మాసనీం కంధిజాం పద్మాక్ష ప్రియవల్లభాం శుభకరీం ప్రత్యక్ష సౌభాగ్యదాం పద్మస్థాన విభూషితాం దుఃఖశమనీం బ్రహ్మాండ సంపోషిణీం పద్మాం వందిత పాదపల్లవయుగాం భాగ్యోన్నతిం దేహి మాం. తర్వాత గోవింద స్తుతి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ చరణం శరణం మమ. శార్దూలం అండి ఇది కూడా. ఇందాక చదివింది కూడా శార్దూలమే. గోపేఢ్యా తులసీ ప్రియా మురహరా గోవర్ధనోద్ధార హే భూపేంద్రార్చిత పాద యోగి వరదా భోగీంద్ర సంసేవ్య హే పాపారణ్య దవానల మధుహరీ వంశీ ప్రియా మాధవ శ్రీపర్వా మమ దేహి పాదయుగళం కృష్ణ హరే పాహి మాం. చాలా బాగుందండి. ధన్యవాదాలండి. వీరి రచన ఎలా ఉంటుందంటే చక్కని సంస్కృత పదభూయిష్టంగా పదబంధాలు దీర్ఘ సమాసాలతో ఉంటాయి. ప్రతి పద్యము కూడా దైవ స్థుతి వల్లే భాషిస్తుంది. ఇంచుమించు ఆయన రాసినవన్నీ కూడా దైవ స్థుతిలే రాశారు ఇంతవరకును. ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. చాలా అద్భుతమైన పద్యాలు చదివారు ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో. మీకు అభినందనలండి. అలాగే భానుమతి గారు మీకు కూడా అభినందనలండి. అలాగే భానుప్రియ గారు చదువుతారు ఇప్పుడు. తర్వాత భువనక్కయ్య గారు వచ్చారు. అక్కయ్య గారికి స్వాగతం. ఇంకా మళ్ళీ చదవచ్చండి. ఇంకో 5 పద్యాలు సిద్ధంగా పెట్టుకోండి. నేను కొంచెం ఆలస్యం అయిపోయింది వాళ్ళ. విమలక్కయ్య గారికి, గాయత్రక్కయ్య గారికి, గంటల వారికి, భానుమతి గారికి, వారి పేరు చౌదరి గారికి, అందరికీ అందరికీ నమస్కారములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను నూతన సంవత్సరం మీదే పద్యాలు చదువుతున్నాను. తెచ్చెను కొత్త పచ్చరము తీయని ఆశల ఊహలన్నీయో హెచ్చగు కోర్కలున్ మదిన ఇమ్ముగ నిండగా ఆశయంబులున్ చెచ్చర తీరు రీతి పలు శ్రేష్ఠ విధానములాచరింపగా వచ్చు నవీన భావనలు పాత్రత నింపుచు జీవనంబునన్. ఇది ఉత్పలమాలండి. ఇప్పుడు ఒక సీస పద్యము. దేశమెదుర్కొనే దీర్ఘ సమస్యలను గతవచ్చరమునందు కలులతోడ శత్రువునెదిరించే చాకచక్యముగను సింధూర పోరున సేనతోడ గెలిచి సైన్యపు శక్తికేతన మెగరగా విశ్వమున నిలిచే విక్రమముతో
భారతదేశమున భవ్య శోభల వెల్గి దినదిన వృద్ధితో దీక్షతోడ చంద్రుని చుంబించే దరహాస చంద్రికలిడి ప్రగతి సాంకేతికమునందు పరుగులిడగా కన్నులను నవ్యకాంతుల కలల నిండగా వచ్చే క్రొంగొత్త ఆశల వచ్చరంబు. ఒక తేటగీతి మాలిక అండి. ఆంగ్ల వచ్చరమున స్వాగతాంజలిడుచు హిమజల్లులు కురిసే ఇంపుగాను ముంగిట్లో బంతి చామంతి మురిసి విరిసే పక్షులు చలి దుప్పటి వీడి పలకరించే ఓయి నవ్యవచ్చరమా ఓర్మితోడ శాంతి నెలకొల్పు దాత్రిన సహనమును పెంచి యుద్ధాలు మాన్పుచు ప్రేమ పంచు చెట్ల పరిరక్షణని చట చేయు మంచు ఓయి నవవచ్చరమా ఓర్మితోడ మనిషి మదిలోన యోచన మార్చుకొంత స్వార్థ చింతన వీడుచు సాయపడగా సంఘ వృద్ధి గల్గునని సర్ది చెప్పు ఓయి నవవచ్చరమా ఓర్మితోడ మూర్ఖతను వీడి జనులను ముందడుగును వేయమని చెప్పు బుద్ధిని పెంచుకొనుచు అండగా దేశ వృద్ధికి ఆప్తుడిగను ఉండుమని చెప్పు ఓయి నవవచ్చరమా ఓర్మితోడ. ధన్యవాదములండి. చాలా బాగుంది. ఈ నూతన సంవత్సరంలో దేశము ప్రజలు అంతా కూడా ఎలా ఉండాలో ఆమె భానుప్రియ గారు తన పద్యాల్లో చక్కగా మనకు తెలియజేశారు. అభినందనలమ్మా. ధన్యవాదాలు. ఇప్పుడు విమలక్కయ్య గారు చదివే ముందు నేను 2 పద్యాలు చదువుతాను. నూతన సంవత్సరం గురించి. నూతన సంవత్సరమున 100కి 100 ఇది ఒక సమూహంలో ఇచ్చిన సమస్య అన్నమాట. దానికి నేను 3 పద్యాలు రాసుకున్నా. కందాలు. కోతలు కోయక ప్రభుతయు వేతన జీవుల వెతల విడిబడి రీతిన్ చేతులతో స్వాంతవనమిడ నూతన సంవత్సరమున 100కి 100. వేతన జీవులకి చాలా ప్రభుత్వం దగ్గర నుంచి సహకారం అందట్లేదు. అంటే ఆంధ్రాలో కూడా, ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంచేత ఆ సమస్యలన్నీ తీరాలని మొట్టమొదట. రెండోది, ప్రాతిక ధర్మపదమున నీతి నియమాలు దాల్చి నెమ్మది జనులున్ ఖ్యాతిక జీవించినచో నూతన సంవత్సరమున 100కి 100. ధర్మ మార్గంలో ప్రజలందరూ ఉండాలి అని. జాతి మత భేదములు విడి నేతలు పాలనను నర్ప నిత్యము సుఖమే పాతను పుట్టుచు వచ్చిన. పాతలోంచే కదా కొత్త నీరు వస్తుంది. పాత సంవత్సరంలోంచే కొత్త సంవత్సరం వచ్చింది. పాతను పుట్టుచు వచ్చిన నూతన సంవత్సరమున 100కి 100. చివరిది, నూతనమౌ ఆలోచనలాతతముగా దాల్చవలయున అభివృద్ధి దశన్. మనుషులైన, దేశాన్ని పాలించేటువంటి నాయకులైన, సంఘమైన అందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తేనే అభివృద్ధి కలుగుతుంది. గీతా పఠనము సేయుడి ఖ్యాతిగా జీవింపవచ్చునవని జనులు. గీతా మార్గంలో వెళ్తే కనుక అందరూ సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనే అభిప్రాయంతో నేను రాసిన 4 కందాలు ఇవి. అదే ఇప్పుడు విమలక్కయ్య గారు చదువుతారు. నేను చదవాలా? వెతుకుతున్నాను. చదవాలి కదమ్మా. అయితే మరి మళ్ళీ మొదలుకొద్దామండి. చదువుతాను ఇది ఇప్పుడే. విమలమ్మ గారిని చదవండి. భానుప్రియ గారు, ఒక్క నిమిషం అక్కయ్య, మీ అనుమతితోని. అమ్మ, మీరు చదివిన తేట గీతలో ఒక చిన్న సవరణ చేసుకోండి. అది హిమధార లేదా మంచు జల్లు అలా మార్చుకోండి, ఎలా వీలైతే అలా. ఎక్కడ ఉన్నాయి? హిమ జల్లు అనకూడదు. దొరికినవేవో చదువుతున్నాను. లేదా మంచు జల్లు. ఓకే, అలాగే. ఏదన్నా ఒకటి మార్చుకోండి, మీకు నచ్చిన పదం. నేను రాసుకున్నవన్నీ ఎక్కడో ఉన్నాయి, ఇక్కడ లేవు. వేరే ఇంట్లో ఉన్నాను కాబట్టి. నేను రాసిన వినాయక శతకంలో పద్యాలు చదువుతున్నాను. ఏకదంతుని వక్రతుండి ఇందుశేఖర సూతినే ఏకవింశతి పత్రముల్గొని ఇష్టమైన ఫలములన్ చీకటింకను వీడకుండని చేరుకొంటిని భక్తితో వేకువందున పూజ చేసిన వేల్పు నీవే వినాయక.
ఇందుశేఖరు నందనున్ కననెంత మోదము కల్గునో ముందుగా సుముఖమ్ము నందున మోకరిల్లుచు భక్తితో వందనమ్ములు చేసి మ్రొక్కిద వారణానన నిత్యమున్ విందు చేయగనెంత వాడను వేద విద్య వినాయక 7 మూడుల జాతి పత్రములేరి తెచ్చుట ఎట్టులో చూడ పచ్చని పత్ర వితుల శోభ ఎచ్చట కానమే మేడలేకను విందు చేచు మేదినంతయు నిండెనే వేడుకన్ వెదుకంగ నిచ్చట వెర్రినైటి వినాయక. తర్వాత ఇంకా చదవండి, ఇంకొన్ని పద్యాలు ఇంకా చదువుతాను. చదవండి. ఇంకా చదవండి, ఇంకా చదవాలా? చదవండి చదవండి, చదవండి. చదవండి. తర్వాత సరే, చంద్రకుమార్ గారు చెబుతాను. మీరు చదవండి. అయితే ఉండండి. తెల్లవేళల తల్లిదండ్రులకెంత సేవయు చేయగా చల్లనవు చిరునవ్వు తోడను చక్కగానొక దీవెనన్ పిల్లలెంతయు మోదముందక పేర్మినీయగ చాలదా కళ్ళ కాదని చెప్పిన అడవు కాంచి మమ్ము వినాయక. నృత్యగాన వినోదముల్ పలు రీతి వినోదములెన్నియో నిత్యమున్ సలుపంగ నీదరి నేర్పునెంతయు చూపుచున్ భృత్యులయ్యునరించుచుందురు ప్రేమ భక్తిని చూపుచున్ సత్యమియ్యది చెప్పుచుంటిని శంభుపుత్ర వినాయక. బాగుంది. అవధాని గారు, అక్కయ్య గారు, ఆవిడ పద్యాలు చాలా మధురంగా ఉంటాయి. ఎందుకుండవు? విమలంగా మధురంగా ఉంటాయి. అంటే నేను రాసిన పద్యాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, తెచ్చుకోలేదు ఇప్పుడు. అమ్మగారు మత్త కోకిలలు అవి మత్త కోకలే మత్త కోకిల్లో రాశారు వినాయక చతురం. ఇప్పుడు వెతుక్కోండి ఒక 5 పద్యాలు మళ్ళీని. ఇప్పుడు తమ్ముడు వెతికి చదువుతాను. చంద్రకుమార్ గారు మీరు చదవండి ఓ పద్యం. ఎవరు? గంటెల వారు. గంటెల వారు. తేలవారు. సరస పదములతో సారముట్టిబడగా పద్యధారల నిచ్చు పలుకులమ్మ వేద శాస్త్రాలలో వెలుగును పంచెడు వేదమాతయగు వెసగు విద్యలివియే భాషలోనున్నట్టి భావస్వరూపము భాషించునెప్పుడు భారతిగను నిత్య సత్యములను నిగ్గుపరచునట్టి చదువుల తల్లియే శారదాంబ. చిన్న పెద్దలను సమము చేసి పంచు విద్యయై ధర్మమై వెల్లు వేదవతిగా పండితులు పామరలను భావము లేక వెలుగు ప్రసరింపజేయు నా నలువరాణి. ఒక పద్యం. ఇంకొకటి మాలిక ఒట్టించినది. శృంగేరి శారదా శ్రీకార రూపమౌ ఆధ్యాత్మికులకు నిత్యాశ్రయము సద్గురువర్యుల సగగన అనుగ్రహ భాషణల్ భక్తుల పట్ల పరము సత్యవ్రతులతోడ సద్గోష్ఠి చేయుచు ధర్మము తెలుపు సత్యస్థలము చంద్రమౌళీశ్వరార్చన చేయు తుంగభద్రానదీ తీరపు ధామమందు వెల్గొందు తల్లి అయి వీణాది వాద్యాల సంగీత సాహిత్య సత్వదాత్రి తన్మయులై భక్తి తత్వము కలిగిన భక్తుల పాలిట పావనోర్వి తపమాచరించుడు తాపసులవనమై స్థిర విద్యనొసగడు గురుకులం తర్కాది శాస్త్రములకు నిలయం వరదాయిదేవి దివ్య సదనం ఆదిశంకరులు నిలిపిన వేదమాత శృంగేరి శారదామాత కృపయే కలిగి భారతీ తీర్థులిచ్చు దీవెనలు పొంగ గురు విధిశేఖర స్వామి కూర్చుమేరు. ధన్యవాదాలండి. నమస్కారం ప్రసాద్ గారు. అయ్యా సభలో అందరికీ నమస్కారాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన వ్యావహారిక సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన గంటెల వారి పద్యాలు చాలా బాగా చదివారు. శారదాంబ స్తుతి, శృంగేరి శారదాంబ గురించి చాలా అభినందనలండి. ఇప్పుడు ప్రసాద్ గారు మీరు నిర్వహించాలి, మీకు అప్పచెప్పాను. రెండో ఆవృతం, ఇప్పుడు మొదట ఆవృతం అయిపోయింది. మొదటి ఆవృతం పూర్తయింది. సరే సరే. అయితే ఆ క్రమం ఏంటో మీరే చెప్పాలి. ఏ క్రమంలో మొదలెట్టారు? భానుమతి గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు. భానుమతి గారు, చౌదరి గారు, భానుప్రియ గారు, నేను, విమలక్కయ్య గారు. సరే సరే. అయితే భానుమతి అక్కయ్య గారు చెప్పండి. ముందుగా మీకు శుభాకాంక్షలు. మిగిలిన వాళ్ళకి అప్పుడే చెప్పేశాం కాబట్టి ధన్యవాదాలండి మీకు కూడా మరొకసారి. ఇందాక శివుని గురించి కొన్ని చదివాను. ఇప్పుడు ఒక సమయం దాన్ని బట్టి రామాయణం నుంచి రామరావణ యుద్ధం దగ్గర కొంచెం కొన్ని పద్యాలు. చంపకమాల ఒకటి. రణమున రాముడు కడు రౌద్ర పరాక్రమ క్రూర చెండుడై కణకణ నిప్పు మండినటు కన్బొమలన్నీయు తీక్షణంబుగన్ అణచుచు వానరోత్తముల అంతము చూచుచు నుండ దుష్ట రావణుడు రథ చక్రముల్ విరిచి వజ్రపు బాణము వేసే రాముడున్. ఒక నిమిషం. చంపకమాల చంపకమాల 4వ పదం చెప్పండి.
దుష్ట రావణు రెండో అక్షరం ఆ, రా పైకి పైన దుష్ట పాదం చెప్పండి, పాదం. రావణు రథ చక్రములు ఆహా, విరిచి వజ్రపు బాణము వేసే రాముడు. ఆహా. సరే. కరమున ధనువదె జారెను శిరమున మకుటమ్ము జారి ఛిద్రంబయ్యన్ కిరణంబులు లేని రవిగ గరళము వీడిన పణివలె కాన్పించెనటుల్. కందమది. రావణు తమ్మునా ఇంకోటి ఉత్పలమాల. రావణు తమ్మునా నిదుర రక్కసి కోరల లేప తృప్తిగన్ సేవకులందజేయ పలు చిక్కని పాయస పిండి వంటలున్ సేవన చేసి తృప్తిపడి శ్రీ రఘురాముని తోడ పోరుచున్ రావణ సోదరుండపుడు రాముని ధాటికి కూలె ధాత్రిపై. ఇంకోటి రామరావణ యుద్ధంలోని సీసపద్యం. పౌలస్త్య వంశపు ప్రజ్ఞా విశేషుండు రక్తవర్ణపు నేత్ర రావణుండు మేలిమి రథమున కాలమేఘము ఓలె మూర్తి భవించిన మూర్ఖుడయ్యి రఘుకుల తిలకుండు రవితేజ సూరుండు రాజీవ నేత్రుండు రామ విభుడు ఇంద్రరథమునందు ఇందీవరాక్షుండు ధర్మమే తానైన ధర్మమూర్తి రామ రావణ సమరమ్ము రగిలెనచట భూన భోంతరమందున పోరు నడచే శస్త్రముల హోరు మిన్నంటే సాగరమున కాలయములట్లు నిల్చిరి కదనమందు. కందము. వీరుండైనను గాని సూరుండెవరైన గాని శుభమెన్నటికిన్ చేరును ధర్మపదంబును దారునిలో సత్యమిదియే ధర్మమెగెలుచున్. అవి కొన్ని పద్యాలు. నమస్కారం. చక్కగా ఉన్నాయండి. రామరావణ యుద్ధంలో ప్రిపరేషన్. మరొక నా సలహా సూచన ఏంటంటే, ఈ యుద్ధం అలాంటి కొంచెం భీకరమైన సన్నివేశాలు చెప్పినప్పుడు మత్తేపం సాధులు ఇంకా బాగుంటాయి. చెంపక బలవత్తుల కన్నా మత్తేప సాధులు బాగుంటాయి. ఉన్నాయి మధ్య మధ్యలో అవి కూడా ఉన్నాయి. అది ముఖ్యం. మీరు రాసే ఉంటారు, ఎందుకంటే రావణుడు ఎక్కువ పద్యాలు రాసి ఉంటారు కదా. రెండోది, పొల్లు వచ్చినప్పుడు తర్వాత అచ్చు వేస్తున్నప్పుడు ఆ సంధి జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓ పొల్లుతో వదిలేసి తర్వాత అచ్చుతో మొదలెడుతున్నారు, చాలా అలవాటు అయిపోయింది చాలా మందికి. అది లేకుండా చూసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. అయ్యా పోతురాజు గారు. కుసుమ గారు వచ్చారు, ఆవిడకి కూడా స్వాగతం. శుభాకాంక్షలు సార్, మీకు కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు అండి. తెలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ టు మీట్ యు ఆల్ లైక్ దిస్. ధన్యవాదాలు మీకు కూడానండి. ధన్యవాదాలు. పోతురాజు గారు చదువుతారు, తర్వాత మీకు ఒక ఆవృత్తి ఇవ్వబడుతుంది. చదవనండి, పర్వాలేదు, నేను ఒకసారి చదివేశాను కదా. సరే, చదవండి. యాక్చువల్ గా నేను కూడా ఏమి పద్యాలతో రెడీగా ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. నా గజల్ పొద్దున్న రాసింది వినిపించమంటే వినిపిస్తాను. చెప్పండి చెప్పండి. బాగుంది. అంత తాజా వేడివేడిగా పకోడీలా మీరు ఎవరెడీ అండి, మళ్ళీ రెడీగా ఉండడం ఎందుకు? అబ్బా 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 అబ్బా. అసలు సాక్షాత్తు అవధాన సరస్వతి అలా అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. టకటక ఆసుగా చెప్పియచ్చు పటపటమని. తప్పో రైటో ఇవాళ నానీలు రాశాను టపటప ఆయన చెప్పినట్టు. అదే తప్పైతే చెప్పడానికి తమ్ముడున్నాడు. అదే కొత్త ఆశలకు పునాదులేయుచు కాలం ముందుకు అడుగులు వేసెను. కొత్త ఆశలకు పునాదులేయుచు కాలం ముందుకు అడుగులు వేసెను. నిన్నటి ఊసుకు నిప్పును పెట్టగా మరపను తీయని మలాము పూసెను. నిన్నటి ఊసుకు నిప్పును పెట్టగా మరపను తీయని మలాము పూసెను. కొత్త ఆశలకు పునాదులేయుచు కాలం ముందుకు అడుగులు వేసెను. గెలుపు ఓటముల రంగుల రాట్నం
గెలుపు ఓటముల రంగుల రాట్నం శాశ్వతమేది కాదను సత్యం. గెలుపు ఓటముల రంగుల రాట్నం శాశ్వతమేది కాదను సత్యం. చేదు అనుభవం బతుకు పాఠమని కొత్త వత్సరము చెవిలో ఊదెను. చేదు అనుభవము బతుకు పాఠమని కొత్త వత్సరము చెవిలో ఊదెను. నిన్నటి ఊసుకు నిపును పెట్టగా మరపను తీయని మలాము పూసెను. తారలు తప్పుడు బాటను పట్టగా తారలు తప్పుడు బాటను పట్టగా తారుమారైన మన తలరాతలు నారును పోసిన నీరు పోయెడా. నారును పోసిన నీరు పోయిడా. నమ్మిన దైవం అమ్మై కాచెను. నమ్మిన దైవం అమ్మై కాచెను. గెలుపు ఓటముల రంగుల రాట్నం శాశ్వతమేది కాదను సత్యం. నేను నాదను డంబాచారం మిడిమిడి జ్ఞానపు మాయామేళం. నేను నాదను డంబాచారం మిడిమిడి జ్ఞానపు మాయామేళం. పోయే వేళను ఏది రాదని పోయే వేళను ఏది రాదని నవ్యవర్షమే నమ్మగ తెలిపెను. పోయే వేళను ఏది రాదని నవ్యవర్షమే నమ్మగ తెలిపెను. చేదు అనుభవం బతుకు పాఠమని కొత్త వత్సరము చెవిలో ఊదెను. కోర్కెలు ఫీనిక్స్ పక్షులు కుసుమా. కోర్కెలు ఫీనిక్స్ పక్షులు కుసుమా. పుట్టును తిరిగి తీరిన కొద్దీ పుట్టును తిరిగి తీరిన కొద్దీ తృప్తే ముక్తని మనిషికి తెలియగా నూతన శకమే నాంది పలికెను. తృప్తే ముక్తని మనిషికి తెలియగా నూతన శకమే నాంది పలికెను. కొత్త ఆశలకు పునాదులేయుచు కాలం ముందుకు అడుగులు వేసెను. నిన్నటి ఊసుకు నిపును పెట్టగా మరపను తీయని మలాము పూసెను. అందరికి ధన్యవాదాలు. చక్కగా ఉందండి. నేను చతురస్ర గజలు అంటారా? ఎన్ని మాత్రలు? కరెక్ట్, బాగా పట్టుకున్నారు. కరెక్ట్. చిత్రశ్రీ చాలా బాగుందండి, చాలా మధురం. మీ మా గానం కూడా పాట తెలుసు. ఉంది ఈ యొక్క బాణీలో, పాట గుర్తు రావట్లేదు నాకు. ఏదో నోటుకు ఏదో ట్యూన్ గుర్తొస్తే దాన్ని చాలా పాడేస్తుంటా. ఇది కరెక్టే. మంచి పాట ఉంది, ఒక సినిమా పాట ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. అది గుర్తు రావట్లేదు. అప్పటికప్పుడు ఈ మైండ్ ఏ ట్యూన్ వస్తే అది కలుపుకొని పాడేస్తుంటా. బాగుందండి. చాలా బాగుందండి. ధన్యవాదాలమ్మా అందరికి. అందులో నామముద్ర కూడా వేశారు. చాలా గజల్ సంతోషం. కదా, గజల్ ఏదో తప్పనిసరిగా ఉండాలి కదండి నామం. నామముద్ర పెట్టుకుంటాం. తర్వాత చౌదరి గారు చెప్పండి. నమస్కారం అండి అందరికీ. తెలుగు భాష యొక్క వైభవం గురించి ఈ మధ్య రాసిన పద్యాలు. ఉత్పలమాల. ఆదిన నన్నయార్యుకర మాంధ్రమునందున సృష్టి చేయగా మోదము కూడి తిక్కనను ముందుకు పంపుచు నెర్రనార్యుచే నాద ఝరీతరంగముల నర్తనమాడెను తెలుగు కావ్యముల్. వాదములేని భాషయని భాసుర ఖ్యాతిని పొందే నేలపై. చంపకమాల. అమృత పుజాలు పూల మధురాధర ప్రోలు సుధాకరాంగన మమతల కేలు కైతల సుమాల సచేల సుహేల కేలికా సమయ నిధాన చేల పరిశాఖలు వేలు తెలుగు భాషలో. గమక స్వరాల గానపు పికంపు గళమ్ముల నింపు నిచెలున్. ఉత్పలమాల. తేనెల తేట కోయిలల తీయని పాటలయూట తెలుగుగా సోనల నింపి వెన్నెలలు శోభలు పంచెను గ్రంథమాలలో.
ఆమని సోయగాలు కదలాడెడు చిన్నెల వన్నెలాడియై మిన్నగు భాషగా వరలే మిక్కుటమౌ పద భావ సంపదల్. ఒకసారి 4వ పదం. మిన్నగు భాషగా వరలే. 3వ పదం. ఆమని సోయగాలు కదలాడెను. రాసపోయింది లేదండి, మానే. ఓ 2 పాదాల్లో దిత్వం వేశాను, మర్చిపోయాను. పర్టికులర్ గా 4వ పాదంలో సవరిస్తానండి, మిన్నగా వచ్చింది. సవరిస్తాను. అలరినటష్ట దిగ్గజ మహాకవులప్పుడు స్వరాల పూజ చే తెలుగువర ప్రబంధముల తీర్చి సుహార విహారమీయగా చలగెను భావగీతముల వీక కవిత్వ విభాసకేకియై కులికెను ఎంకి పాటల చకోర శుకాల రవంబులేర్పడన్. ఇలా 4 పద్యాలు రాశానండి. ఆ 2 పద్యాలు సవరిస్తాను తెలుగు భాష గురించి. చక్కని మీ సమాస ప్రౌఢం చాలా బాగుంటుందండి. మంచి సమాసాలు వేస్తారు. దీనిలో 2 చంపకమాలు అయితే అంత్యప్రాస కూడా వేసినట్టుంది. ఆ చేలు అని, పాలు అని, అలాగే ఊట అని, ఇలాంటి వాటికి మంచి పదాలు వేశారు. కులికెను ఎంకి పాట. ఎంకి అందులో అచ్చు అండి, అచ్చు రాస్తారా? ఎడాగమని చేశాను. అదే ఎంకి మామూలుగా అయితే అచ్చు రాస్తారు అనుకుంటాను. అవునవును, అక్షర. అయితే చేయాలండి, అందుకని. అవునండి, చూడండి చాలా బాగున్నాయి చక్కగా. తర్వాత ఎవరండి? భానుప్రియ గారు చెప్పండి. మరొకటి కామన్ అనౌన్స్మెంట్ లేక నా ఉత్సుకతతో అడుగుతున్నాను. ఎవరు ప్రపంచ మహాసభలకు వెళ్తున్నారు? తెలుగు సభలకి నేను వెళ్తున్నానండి. మీరు సంతోషం అండి. ఇంకా నేను కూడా వెళ్తున్నానండి. ఓ, చాలా సంతోషం. అందుకే అందరు తెలుసుకోవాలని చెప్పాను. మీ అందరికి ముందుగా శుభాకాంక్షలు. గజల్ సాహిత్య ప్రక్రియ ద్వారా వెళ్తున్నాము, గజల్ కవులతో కలిసి. ఓకే ఓకే. చేసేది కూడా ఆయన శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్ గారు. అదే, చాలా సంతోషం అండి. మా మేనోదన భార్గవి కూడా వస్తా అని చెప్పారు అక్కడికి. పేరు భార్గవి. వీలైతే నేను 4th ఉంటాను అక్కడ. తాను 3rd, 4th, 5th 3 రోజులు ఉంటా ప్లాన్ చేస్తున్నానని చెప్పింది. చెప్పండి భానుప్రియ గారు. నేమాన్ ప్రసాద్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. సీతాదేవి పైన పద్యాలండి. ఓ, ముందు నూతన వత్సరం మీద రాశారండి, అది చెప్పలేదా? చెప్పానండి, మొదటి ఆవృత్తి. సరే సరే, ఇది 2వ ఆవృత్తి కదా. అవునండి. అందుకని అంటే సిద్ధం 1వ ఆవృత్తి ఉంటుంది అనుకున్నాను నేను. సరే సరే, అవి చెప్పాను. చంపకమాల. జనకుడు యజ్ఞభూమినట చక్కగా నాగలితోడదున్నగా ఘనమగు పెట్టెలో శిశువుగాంచగా భాగ్య ఫలముగా గొనెన్ సునయన బిడ్డనెత్తుకొనే సుందర రూపము జూచి ప్రీతులై తనయకు సీతనామమిడి తన్మయమందుచు పెంచిరంతటన్. తేటగీతి. చెలులతో నాడుచును సీత చెండు కొరకు జరిపే శివకార్ముకమ్మల పటయలేక అట్టి విల్లెక్కు పెట్టు మహాబలుండే జానకి పతి కాగలడని జనకుడనియే. కందం. పెల విరిచే శివధనువు బలి అని సభలోని వారే ప్రస్తుతి చేయన్. కలకలలాడగరాముడు తలుకుల సీత మెడలోన దండను వేసెన్. మత్తేబము. వనవాసంబున నారచీరలను తా వైదేహి దాల్చెన్ గదా ధన భోగమ్ముల కాలదన్ని చనెభర్తన్ గూడి మోదంబుతో తన రాముండు చరించు చోటే విలసద్రాజ్యము నెంచన్మదిన్. వనజాక్షించర పట్టి రావణుడ చటన్ బంధించె లంకాపురిన్. మత్త కోకిల.
లంకలో పులినోట జిక్కి మెలంగు రీతిని ఘోరమౌ శంకతో కళకోలు పోవు యశమ్ము సాధనలేమిచే బింకముల్ హరింప తొల్గిన విద్య చందము నచ్చటన్ పంకజాక్షికి నావనమ్మున వన్న తగ్గెను చింతతో. చంపకమాల కరుణను వీడి రక్కసుని గాంచె దహించడి చూపుతో తగన్ గరికను మధ్య నిలిపి గల బలగర్వము వీడుము రాక్షసాధమ పరిపరి బోధలందు రఘువంశ చరిత్రను ప్రస్తుతించుచున్ సరుగున వచ్చి రాముడు నిశాచర గూల్చును తద్యమిద్దనెన్. ఉత్పలమాల ధర్మము తోడ జీవనము ధైర్యము నీయగా భీతి వీడుచున్ కర్మను ఆచరించుచున్ కష్టపుటగ్ని పరీక్ష గెల్చే తానోర్మి వహించే రాముని సమోన్నత ధర్మము నిల్పె సాధ్విగా కూర్మిని గూర్చె లోకముల ఘోర విపత్తు బాపె సీతయ్యై. ధన్యవాదములండి. చక్కగా ఉన్నాయండి సీతాదేవి పద్యాలు. తర్వాత నేనండి. గాయత్రి చెప్పండి. అందరికి నమస్కారం. నేను మొన్న వైకుంఠ ఏకాదశి నాడు రాసుకున్న పద్యాలు. ముందుగా శార్దూలం. వైకుంఠేశుని కోటి వేల్పు సదృశున్ వైశిష్యముప్పారగా శ్రీకాంతాధవు భక్తి కొల్చి పరగన్ శ్రీముక్తి కాంతామణిన్ సాకల్యంబుగా నందవచ్చు మహిళో సంతాప సంహారియవు వైకుంఠేశుని భోగిసాయి వరదున్ ప్రార్థింతునే నిత్యము. రెండోది ఏంటంటే మనసంతా మలినంగా ఉండి సంవత్సరం అంతా అలా గడిపేసి ఆ రోజు ఉత్తర ద్వారం దగ్గర నిలబడితే ముక్తి వస్తుందా అని. చిత్తము మలినమ్మైదన నొత్తరమున నిలిచినంతనుపయోగమ్మ సత్తమ నిర్మల భక్తియే భక్తికి తార్కాణమగును పరికింపంగా. గోవింద గోవింద రావే ముక్కోటి నాడు రమణీయముగా నీ వాత్సల్యము కోరుచు ఈ విధి శరణము నడిగితి నీరజనయనా. మత్త కోకిల. నాగరక్షక భక్త పోషక నందనందన రావయ భోగి సాయి విభోగకారివి భూరి వైభవ తేజస శ్రీ గదాయుధ శంఖ పాణివి చిన్మయా మధుసూదన వేగ ప్రోవర గోదయార్చిత వెంకటేశరమాపతి. ధన్యవాదాలు. చక్కగా ఉన్నాయండి. విష్ణుమూర్తిని చెప్పాలంటే మీరు చెప్పాలా ఇంకా వరుస అలా వచ్చేస్తూనే ఉంటాయి పదాలని సమాసాలన్నీ. మంచి రాగం కుదిరింది, చాలా బాగా చెప్పారు. అసలు వైకుంఠేశ్వరు రిపీట్ చేశారా ఫస్ట్ పద్యంలో? అవునండి. ఒకటో పాదంలోని నాలుగో పాదంలోని ఈ విధమున కన్న పద్యంలో అక్కడ అఖండ ఏతి పడింది. అఖండ ఏతి పడిందండి. నేను మిమ్మల్ని తలుచుకుంటేనే రాసే పద్యం. అదే అదే అఖండ ఏతి పడింది. సరే, అట్లా జరుగుతూ ఉంటుంది. విమలక్క గారు చెప్పండి. నేను రామాయణంలోని రాముణ్ణి మళ్ళీ అయోధ్యకు పిలవడానికి భరతుడు సైన్యంతో వస్తే లక్ష్మణుడి యొక్క సంశయం అని పద్యాలుగా ఈ మధ్యన రాశాను. అవే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, చదువుతున్నాను. సరే సరే. అదిగో కాంచుము తేరుపై మెరియు అత్యంతమ్ము భాస్వంతమై ఎదురై వచ్చెడు సేన చూడుమిట తానెంతేని తౌష్ట్యమ్మునే మది నూహించుచు నేగు తెంచుటయు సామాన్యంబు కానేరదే పదిలంబౌనిక రాజ్యమంతయనుచున్ భావించెనో కుట్రచే. తర్వాత కందపద్యం. నేరమ్మేమియులేది ఘోరమ్ముకు కాననుండ కోసల వీడన్ కారణమాతడు కాదే ఊరక వానినిక వీడన్ ఓర్మి నశించన్ నెపమేమి గలదు నీయడ విపినమ్మున కంపినారు విడ్డూరముగా అపకారి యౌచు భరతుడు కృపయన్నది లేక మనకు కీడొనరించన్ కోవిదారధ్వజమది చిక్కన మనకని దుఃఖము కలిగించ మనకు దుష్టుడతడు
కోరుచుండి నిష్కంటక కోసలమ్ము మనల మట్టు పెట్టవచ్చే మన్యమునకు. కోరకుండగనే లభించను కోసలమ్మది చాలదే, వీరుడవుచును నేలనిట్ల వివేకమించుకలేకనే. వారణమ్ములు వారువమ్ములు వాహినీయుతుడవుచుతా, చేరుచుండెను రాణతోడను చిత్రకూటము చెంతకున్. ఆయత్తమౌదమా ఆయుధములు దాల్చి అధిరోహణమునర్చి అద్రినిపుడు, కవచములు ధరించి కథనమ్ము నిప్పుడు భరతునెదుర్కొని పటుతరముగా. నీకును సీతకు నాకును దుఃఖము కలుగంగ హేతువా కైకసుతుడే, రాజ్యమంతయు వీడి రయమున కానుకు అరుగుదెంచితి వీవు అతివ పలుక. ధర్మమును వీడి భరతుడు దయయులేక మనల సంహరింపక తాను మన్యమునకు వచ్చుచుండెను నీనాడు బలముతోడ. వజ్యుడాతుడు వానినే వదలనిపుడు, రాజ్యకాంక్ష చే కైకేయి రామ నిన్ను కాన కంపెను కదా. ఆమె సూనునిపుడు రణమునందున కూల్చెద రయముతోడ, కరివిరిచిన వృక్షము వలె కదలనీక దశరథుని ప్రియసతి కైక ధరణి కూలి. భోరుమని ఏడ్చునామె ఈ ఘోరము కని, నేలగూల్చెదనిప్పుడే జాలమేల. బంధు బలగమునంతను పవరమందు భువిని నశింప పాపము పుణ్యచరిత. నేటితో పునీతమగుని నేల తల్లి, కరకు బాణముల వైర కాయములను చీల్చి చెండాడగానిట చేరి. క్రూర మృగములన్నీయు కొంపోవు మెల్లగాన, రుణము తీర్చిదనా విల్లుని ఇషువులకును అని రాశాను. తర్వాత నూతన సంవత్సరం గురించి మరి ఏమీ రాయిపోతే బాగోదని ఓ రెండు. అస్సలు పద్యం రాయడానికి టైం అని దొరకటం లేదు, కానీ నేను రాత్రి ఏవో కూర్చొని రాశాను. అంత శ్రేష్టమైన కోవు మామూలుగా. కేకులు కోయిచు వెర్రిగా కేకలు వేయిచు, తడబడి క్రీడయ్యే అంచును కాకులు ఓలే అరచి చీకాకులు పెట్టంగ నేల గౌరవమదియా. ఆంగ్ల సంవత్సరాదిని హర్షముగను శుభమటంచును చెప్పిన శోభ అదియే. మితముగ పలుకుటియే కడు మిన్నయవును, కొత్త వత్సరమనుచును గోలయేల. ఇది రాశాను. నమస్కారం. బాగున్నాయి, రామాయణ పద్యాలు చక్కగా ఉన్నాయి. ఇవి ఏదో చీకాకులు ఎలా తొందరగా రాసినట్టుంది, అందుకని పెద్దగా భావం రాలేదు, పూర్తిగా భావం రాలేదు. అంటే రాత్రి ఏదో కూర్చుని ఏదో రాశాను, కానీ అంత రాయలేదు. చాలా అంటే సంతోషం. శ్రద్ధగా రాయలేదు. అది అయ్యా గంటెల వారు మీరేం చెప్తున్నారా? లేవా ఇంకా? ప్రొసీడ్ కానివ్వండి, వాళ్ళని కానివ్వండి. అంటే నెక్స్ట్ ఆవృత్తం ఇంకా మళ్ళీ కుసుమక్క గారు ఉన్నారా? రెండో అది నాణేలు వినిపించమంటారా? చెప్పండి. రెండో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోకపోతే వినిపిస్తుంది. లే కాంటెక్స్ట్ ఏదైనా గేయం పద్యం ఏదైనా సరే కవిత కింద వస్తుందేమో. కవిత. కొత్త వయసుకు కులుకులు నైజం, కొత్త వయసుకు కులుకులు నైజం, కొన్నాళ్ళన్నది పచ్చి నిజం, కొన్నాళ్ళన్నది పచ్చి నిజం. మండే ఎండల మదిలో మర్మం, మండే ఎండల మదిలో మర్మం, ఎండిన బావుల నింపే వర్షం, ఎండిన బావుల నింపే వర్షం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆర్టుకు హార్టుకు నెగ్లిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టుకు హార్టుకు నెగ్లిజెన్స్. కొంపనుగూడు తిండి దిండు, కొంపనుగూడు తిండి దిండు, కులకగ కోమలి దండగ స్వర్గం, కులకగ కోమలి దండగ స్వర్గము. ఓటుకు హక్కు అమ్మితే చెక్కు, ఓటుకు హక్కు అమ్మితే చెక్కు, పదవుల కిక్కు ప్రజలకు చిక్కు. గుడిలో దైవం కొలువగ సాయం, గుడిలో దైవం కొలువగ సాయం, పాపపు భారం త్రుటిలో మాయం. ధన్యవాదాలు. 20 to 25 అక్షరాలు ఉండాలట. దానిలో కవిత్వం కానీ చమత్కారం కానీ ఉండాలి. అదే మీ నాన్నలు వింటుంటే ఇవన్నీ కాపీ చేసి నా పేరుని అక్కడ రాసుకోవాలని ఉంది. అయ్యో మీకేంటండి అలవోగ్గా రాసేస్తారు ఏ ప్రక్రియ అయినా.
నాకు అసలు చెప్పేది చూశారు కదా, నాని గాని ఇలాంటివి వంట పట్టట్లేదు. గజల్ ట్రై చేశాను, వదిలేశాను. ఇంకా కాదని. ఇప్పుడు అయ్యా నేను గంటలో కూడా చెప్పండి. 4-5 పడవల్లో కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తున్నాను సాహిత్యంలో. అందుకని లేదు దేని మీద పట్టలేదు. ఒక్క నిమిషం సార్, 2 పద్యాలు చదివిన ఒక రౌండ్ తీసుకోండి అందరినీ. అవునా? ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. బహుశా నేను అయితే భానుమతి అక్క గారు మరో విస్మరిస్తాను. 2 పద్యాలు చదవండి. చెప్పంటారా? ఆ. కొన్ని హనుమంతుడు సీతమ్మ వారిని లంకలో వెదికే సమయంలో వరుసగా కొన్ని మత కోకిలలు వచ్చాయి. ఓ ఏదో వనం ఒక కదా, 3 చదవమంటారా? వనం కదా, కోకిల చదవండి. కాంచనచ్చట పల్లవాధర కాంతి రేఖల భామలన్ కాంచతీయని భక్ష్యముల్పలు కాంతి పట్టణంబున కాంచబంగరు మేడలన్ కాంచజాలక పోయనచ్చట కాంత సీత నటెచ్చటన్. రావణాసురుడి భవనంలో కనిపించలేదు. మేడమిద్దలనెక్కి దూకుచు మేటిగా హనుమంతుడున్ వాడలందున తొంగి చూచెను వారి జాక్షినిగాంచగన్ నీడనిచ్చెడి చెట్టు చేమలనెక్కి నిక్కుచు చూచుచున్ గోడనెక్కి అశోక వృక్షపు గుంపుగాంచెను లంకలోన్. అశోక వృక్షాలు చూశాడు. పట్టు పుట్టములేవి దాల్చక భర్త నామము దల్చుచున్ చెట్టు నీడన ఇంటి యొక్కతి చిన్నబోయిన మోముతోన్ చుట్టుగా నిలుచున్న రాక్షస చుప్పనాతుల మధ్యలో చెట్టు పైయట హన్మగాంచెను సీత అవునని దల్చుచున్. అంతేనండి. సమయాన్ని బట్టి ఇంకా ఉన్నాయి 4. చాలా బాగున్నాయి. మీరు నమస్కారం. చిన్న ఆంగ్ల సందేహం ఉంది. వస్త్రాన్ని కాదండి తమ్ముడు, ఆంగ్ల వస్త్రానికి కూడా కోకిలని రప్పించారు. అది కూడా మత్త కోకిలలు, మామూలు కోకిలలు కావు. మత్త కోకిల, మత కోకిల, మత్త కోకిలలు. రాక్షస చుప్పనాథులు అంటే చుప్పనాథి అనే స్త్రీ అని వాడొచ్చా అండి? లేకపోతే నేను శూర్పణఖే అనుకున్నాను. చుప్పనాథులు ఉంటే కొంచెం బుద్ధి వక్రంగా ఉంటే చుప్పనాథులు అంటారు. కబడీలు చెప్పేటువంటి స్త్రీ చుప్పనాథి అండి. అది వ్యవహారికం అంటాం. అది నిఘంటువులో అది అర్థం ఇచ్చాడా అండి అలాంటివి? నేను నిఘంటు చూడలేదు. అది డౌట్ వచ్చింది. మామూలుగా చుప్పనాథులని పదం ఎక్కువే వాడతాము. అదే గుణాన్ని బట్టి స్త్రీలకు ఎక్కువ వాడు. అదే అర్థమైంది. రాక్షస స్త్రీలో అన్ని కరెక్ట్ గా వచ్చింది. యతి దగ్గర పడింది, అందుకనే చక్కగా విన్నాను కూడాను. చాలా బాగున్నాయండి. అయ్యా చౌదరి గారు, నేను కూడా ఆ పదాలు ఒక దగ్గర రాశానండి. రావే చుప్పనాతి పోవే నంగనాచి అని అత్త కోడలు మాట్లాడుతూ రాశాను నేను. పద్యంలోనా? పద్యంలో రాశానండి. బతుకు సేద్యం అనే కావ్యంలో పల్లెటూరులో అత్త కోడలు మాట్లాడుకుంటున్నారు, అది సంవాదంలో రాశాను. అది ఒక ఇంకెప్పుడన్నా వినిపిస్తాను, బుక్ లేదు. నవ్యాంధ్ర బ్రహ్మ మా తాతగారు అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు ఏటుకూరి వెంకట నరసయ్య గారి స్మృత్యార్థం రాసుకున్నటువంటి 2 సీస పద్యాలు చదువుతాను. ఒక నిమిషం. చుప్పనాథి అంటే శూర్పణఖ అని అర్థం ఉందండి నిఘంటువులో. శూర్పణఖకి వికృత శబ్దం సుప్పనాథి, అది తెలిసిన. చుప్పనాథి అంతే, చుప్పనాక చుప్పనాథి చేటికోళ్ళ కానీ పోటీ. మామూలు స్త్రీలకు వాడగలేం కదా అని అంటాను. అది మిగతా రాక్షస స్త్రీలు, వాళ్ళు మామూలుగా స్త్రీలు. చౌదరి చెప్పండి గారు. చౌదరి గారు చెప్పండి. రచయింతు మాతాత వ్రాసిన రీతిగా ఏటుకూరి కవిత నెరుకగొనుచు నుతియింతు పలనాటి ఇతిహాస రచనల కీర్తి తెచ్చిన కైత క్షేత్ర లక్ష్మి వచయింతు తెలుగుల వైభవముల నేడు వెంకట నరసయ్య విమల కవిత పయనింతు రుద్రాంబ పట్టాభిషేకంబు కట్టెదురన్నిల్చి కదలియాడ ప్రాపకంబు గోరి పాకులాడనివాడు కవన సింహమనగ కదలియాడి తెలుగువాడి కలపు తెగువను చూపించి
అరిగెను నరసింహుడ మరపురికి. స్వర్గము నేలగా జనెను శారద రూపుడు నిత్య ధార్మిక సర్గ విభాసుడాతడు. విశాల దుకూల పాండితీ సుధా మార్గుడు. ఏటుకూరి కులమానిక మాన్యుడు ధీవరాజ్యుడై భార్గవరాము పోల్కి నిలభాసిలే వెంకట నరసయాఖ్యుడై. జనబాహుళ్యము నోటనాను పదముల్ శాంతంబునాటాడే ఆ జనతాకైతకు అందమై మిగులనో జాతీయ రూపుగా. కనుదోయందున వెల్గులై మెసలు ఆ వాక్యాల రాశుల్. మరే కనకాసారములెందుకిచ్చట మహాకారుణ్య ఖేలుండు. ధారునిలో లేడురా రాడు ఇంకొకడు ఆ రూపంబు చూపట్టగా. మా తాతగారు రాసిన పదాలకు డిక్షనరీలో కూడా అర్థాలు దొరకలేదు. ఆంధ్రాలో పండితులందరూ జుట్టు బీక్కుంటున్నారు ఇప్పటికి కూడా. భారతము ప్రౌఢంగా ఉంటాయండి లేదా? చాలా ప్రౌఢంగా ఉంటాయండి. రుద్రమదేవి, నాయకురాలు, బ్రహ్మనాయుడు, క్షేత్రలక్ష్మి, సిద్ధాశ్రమం, నీతి మంజరి అని ఇలాంటి కావ్యాలు రాశారండి. ఆయన 36 ఏళ్లకే చనిపోయారు. వెంకట నరసయ్య నవ్యాంధ్ర కవి బ్రహ్మ అని బిరుదాంకితులైన మా మిస్సెస్ గారి పితామహులు ఆయన. అంటే మా అమ్మ తరపున బంధువులు మాకు కూడా. ఒక తల్లే గుర్తు చేసుకున్నాం, చాలా సంతోషం. వారి ఆత్మకి నమస్కరిద్దాం. వారి కవితల్ని మరొకసారి చదువుకుంటే ఆనందంగా ఉంటుంది. మీకు టైం ఉన్నప్పుడు ఇలా ఇలా స్వీయ కవిత చేసినప్పుడు వారి కవితలు కూడా వినిపించవచ్చండి. ఈసారి వినిపిస్తానండి. అలాగేనండి, తప్పకుండా. భానుప్రియ గారు చెప్పండి. పర్యావరణానికి ఒక మొక్క అండి. ఏంటండి? పర్యావరణానికి ఒక మొక్క. పర్యావరణం చెట్ల గురించి. పెంచిన బురుహమ్ములిట పెంపగునాయువు విశ్వమందునే పంచుచున ఆక్సిజన్ జనుల ప్రాణము నిల్పుచు శోభనీయుచున్. సృంచిన చెట్ల నెల్లెడల దుష్కరమౌ నిల జీవనంబుయే మంచిని గూర్చు వృక్షముల మక్కువతోడుగా నిల్పుమాధరన్. తరువులు నేలకోతను ప్రధాన నివారణ చేయుచున్. సదా మెరుగగు గాలి నీయుచున్ మేలొనరించుచు మానవాళికిన్. విరివిగా పూలు పండ్లు నిడు పెన్నిది అవుచు మహీతను. స్థిరమగు సంపదల్ ధనరదాత్రిన నిల్చెను వృక్షరాజముల్. పచ్చదనమ్ము లోకమున పంచుచు నిల్చును నిత్య శోభతో. అచ్చపు శుద్ధ వాయువును హాయిని గూర్చుచు నీడనీయుచున్. వెచ్చని గాలులన్నిటిని వీమనలందున పారద్రోలుచున్. నిచ్చలు భాగ్యమీయగను నిక్కముగా నిల చెట్లు నిల్వగా. ధన్యవాదములండి. ఈయన అండి. అయ్యా నమస్కారం, ధన్యవాదాలు. ఉన్నప్పుడల్లా కళ్ళలో నీళ్ళు వస్తాయండి మాకు. ఆక్సిజన్ పదం వాడారు, చాలా సంతోషంగా ఉందండి. ఇది కొత్తగా ఉంది. అక్కడ ఆమ్లజనకం సరిపోతుందేమో అని చూసుకోవాలి. గణం నేను చూడలేదు సరిగా. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ తీసేయండి. ఆమ్లజన్ కూడా పెట్టొచ్చు. స్థిరముగా ఆ రెండో చంపకమాలకు చదవండి ఒకసారి ఆ పదం. స్థిరమగు సంపదల్ ధనర ధాత్రిన నిల్చెను వృక్షరాజముల్. ఎతి పోయిందండి. ధా వేసుకున్నాను నేను. అది మార్చండి సరిపోతుంది. గాయత్రి గారు ఏమైనా చెప్తున్నారా? విమల్ గారు చెప్పేమనండి, ఇలాగనే వెతుకుతున్నాను. సరే సరే. బాగున్నాయండి పద్యాలు. భానుప్రియ గారు పర్యావరణం గురించి మంచి అంశం ఎంచుకున్నారు. 3 పద్యాలు బాగా వచ్చాయి. ధన్యవాదాలు. ఇంకోటి ఉంది కానీ నేనే ఆపేశాను. నేను తెలుగు వెలుగు గురించి ఈ మధ్యన రాసిన పద్యాలు చదువుతాను. చెప్పండి చెప్పండి అక్క. రాజరాజ నరేంద్రునానతి రమ్యము మన భాషలో తేజరిల్లని తెలుగు వెలుగులు తేతేనియ మాధురుల్. జాజి పువ్వుల జల్లులై సౌరభమ్ములు నింపుచున్
పూజలంది పురాణముల్ మన పుణ్యమోయన తెలుగునన్ విశ్వనాథుని కల్పవృక్షము వేయి భంగుల వెల్గుచున్ శాశ్వతత్వము నొందినెంతయు శారదాంబకు కానుకై విశ్వమంతయు నిండియుండిన వేద వేద్యుని గాథనే విశ్వ శాశ్వతమ్మునరించ వ్రాసెను చక్కనవు మన తెలుగులో పద్యమైనను గద్యమైనను ప్రౌఢమౌ మన తెలుగులో హృద్యమౌ పలు భంగులందున ఇచ్చవచ్చిన రీతిలో విద్య నేర్వ విరించి పత్నిని వేడినంతను శీఘ్రమే సాధ్యమౌనిది తీయతే నెలు శర్కరాయుతమ్ముగా మధురమౌ అవధాన విద్యకు మాతృకియ్యది మాత్రమే సుధలు జారును పద్యమందున శోభ చూడగ తెలుగులో మధిరవోలిన తోచునెంతయు మానసమ్మును వింతగా కథలు చెప్పిన కావ్యమై నన్ను గౌరవమ్మును కథలు చెప్పిన కావ్యమైనను గౌరవమ్మును పొందునే. నమస్కారం. భాష గురించి చక్కగా చెప్పారండి. మధురమావు అవధాన ఏమన్నారు అక్కడ? మధురమావు అవధాన మధురమౌ అవధాన విద్యకు మాతృకి ఇయ్యది మాత్రమే. మాతృక ఇయ్యది మాత్రమే. ఇంకేమున్నాయో తెలీదు, ఏదో మన తెలుగు భాష మనం గొప్పగా చెప్పుకోవాలి. కరెక్టే, మంచి పదాలు వాడారు, చాలా సంతోషం. కూడా ఇప్పుడు తెలుగు పద్యం అండి శీర్షిక. ముందు శేషం అంటే భగవద్గీత అనువాద పద్యాలు చదువుదాం అనుకున్నాను. భగవద్గీత అనువాదం చేశానండి 700 శ్లోకాలకి. మళ్ళీ అది కొంచెం విస్తృతం అయిపోతుంది, మధ్యలో చదవడానికి అవదని. మొత్తం పూర్తి అయిపోయిందా? ఎప్పుడైపోయింది. చాలా సంతోషం. తెలుగు పద్యం. భవ్యాంధ్ర సాహిత్య పరమేష్టినన్నయ తిక్కన తెలుగుల దివిజ విభుడు వర్ణనా ప్రాగల్భ్య పండితుడెర్రన్న శ్రీనాథ కవివరుణ్ శీసగతులు భక్త కథామృత భాగవతామృత పోతన్న మనపాలి పుణ్యధనము ఆంధ్రభోజుల వారి ఆముక్తమాల్యద పెద్దనాదులు భువిన్ పెద్ద ధనము ఎందరెందరో కవివర్యులి చట పుట్టి సాహితీ పరమాద్ర ప్రసాదనముల. మీ పేరు కూడా వచ్చింది. సాహితీ పరమాద్ర ప్రసాదనముల పద్యహారాలు వేసిరి హృజ్యముగను వారి కంజలి సేతును వందనముగా. సకల మతవర్గ సమతకు సాధనముగా వివిధ శృతిలయ రీతుల విభవమొప్ప మహిత గౌరవ సమ్మాన్య మంత్రమగుచు తెలుగు పద్యము దీపించే దశల నిండి వేదాంత భావనా ప్రభలు నిండ సరస సంగీత సాహిత్య సరళగతుల సకల సత్కళా సౌందర్య సాధకముగా తెలుగు పద్యము దీపించే దశలు నిండి. ధన్యవాదాలు, చాలా చక్కగానండి. వేదాంత ఏమన్నారు? వేదాంత అక్కడ అయితే భావన విభవమలరా ప్రభలు అని పెట్టాను, విభవమలరా. అదే ధన్యవాదాలు. ఈ 3, 4, 5 తారీఖులో అది 3 కాదు, ఎవరో జీబీఎల్ మూర్తి గారు ఎవరో పద్యాలు రాయమన్నారు. మీరు ఎవరైనా రాశారా అండి? నేను రాయలేదు. 4వ తారీఖు చివరి రోజు అన్నారు. 4వ తారీఖు లోపు అన్నారు కానీ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయానండి. సరే, ఇప్పుడు రాసే భానుప్రియ గారు రాశారు. భానుప్రియ గారు రాస్తారు. నాకైతే రాయలేదు కానీ రాసి పంపుతాను. ఇంకా టైం 3వ తారీఖు అన్నారు కదా ఆయన. 3 రోజులు టైం ఉంది. దాని వివరాలు ఒకసారి గాయత్రి అక్క గారికి పెట్టండి. ఎవరు తెలియకపోతే చెప్పండి, వాళ్ళకి పంపిస్తారు. గాయత్రి గారు ఆ సమూహంలో ఉండాలి. లేరా? లేను లాస్ట్ మంత్ కిందటి నెలని నాకు గ్రూపులు ఎక్కువైపోతున్నాయి. అందులో ఏంటంటో మెసేజ్లు ఎక్కువ పెట్టేస్తున్నారు, అక్కర్లేనివన్నీ పెడుతున్నారు. అంటే డిలీట్ చేయడం కష్టమైపోతుంది. ప్రసాద్ గారి పద్యం కరెక్ట్ గా ఉందో చూడరా, ఒక పద్యం చెప్తాను. నూతన సంవత్సరంది
కరెక్ట్ గా ఉన్నది వచ్చి అంత ఈజీగా చెప్పలేను. ఓకే, మోటామోటిగా నేను చదువుతా. చెప్పగలను. తప్పులుంటే క్షమించండి, ఒప్పులైతే ఆస్వాదిద్దాం అంతే. 2025 గండుగుండి అలుపు కలిగించపోయిన ఆంగ్ల సంవత్సరం నూతనమైనట్టి రంగులద్దుకొనుచు వచ్చి చూపించు కొత్తదనము 2026 రెపరెపమని చూడవలే భవిష్యత్తును చొక్కముగాను. చాలు, మీ భావం వచ్చింది. ఇంకా పదం పడి చూడడం టైం పడుతుంది. దాన్ని ఊరికే రాశాను. రాశారు, సంతోషం అండి. ఓకే ఇవాళ సార్. ఈ కార్యక్రమం చక్కగా సంపన్నం చేసుకున్నాం. చాలా సంతోషం. గంటెల వారు సరైన టైంలో పేర్లు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు, 2 అవతాలు చదివారు. చాలా సంతోషం. మీరు పద్యం చదవండి తమ్ముడు. ప్రాచీన నా దగ్గర పద్యాలు ఏం లేవండి అక్కయ్య గారు. ప్రాచీన పద్యం చదవండి. సాహిత్య పద్యాలు బోల్డ్ వచ్చి మీకు. సాహిత్య పద్యాలు అవ్వండి. అయ్యో, ఏదో మీరు చదవండి. ఇది పెట్టుకుంది స్వీయ కవితాపట్నం అని పెట్టుకున్నాం కదా, అందుకని ఇంకో పద్యం ఎందుకని. మీకు ఎగ్జామ్షన్. వారు 2 పాదాలే చదువుతారు. మళ్ళీ ఇప్పుడు మనం ఎవరైనా పూజించుకుంటారు. పాల్గొనే వారికి నియమాలు ఉంటాయి, సంచాలకుల వారికి నియమాలు ఉండవు. నియమం ఉంది, 2 పాదాలే మాత్రం రాస్తారు లేదా చెప్తారు. మిగతా వాళ్ళు సిద్ధంగా ఉంటే 2 పాదాలు ఎవరైనా పూజించారు. పూర్వకాల పద్యం చెప్తారు వారు, ఏం పర్వాలేదు. రెడీగా నోటికి వచ్చిందైతే వస్తుతిలో పద్యం, నాకు ఇష్టమైన పద్యం ఒకటి. ముగింపు మీరే. సంతోషమే. అది అందులో హీరోయిన్ విరహావస్థలో ఉంటుంది. గిరిక అని నాయక పేరు. విరహావస్థలో ఉంటుంది. అప్పుడు చెలికెత్తలు వచ్చి ఓదారుస్తుంటారు, నువ్వేం కాదు బాధపడకు, నీ ప్రియుడు వస్తాడులే, పెళ్లి చేసుకుంటాడులే అని చెప్పడం కోసం. అంతకు ముందు మన్మధుని పూజ చేస్తే నీ యొక్క కోరికలు తీరుతాయని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు. అప్పుడు మన్మధ పూజలో మన్మధుని పొగిడే పద్యం ఇది. కొండట విల్లు వేతలల కొండలిరాజట నారి, వేతలల కొండలిరాజట నారి, అమ్ము అనంతుండట బయటి పల్లియలు తున్మిన వాడట ఒండు 2 భర్గుండు, ఇది నిండు పౌరుషముకో. శివుని ఈ 3 పదాలు కూడా శివుడికి చెప్పారు. శివుడికి ఉన్న శక్తి ఏంటి? కొండట విల్లు, మేరుపర్వతాన్ని విల్లుగా తీసుకున్నాడు. వేతలల కొండలి రాజట నారి, వాసుకిని నారిగా చేసుకున్నాడు. ఆదిశేషుడిని, వాసు కాదు, ఆదిశేషుడిని నారిగా చేసుకున్నాడు. అమ్ము అనంతుండట, విష్ణుమూర్తి బాణంగా వచ్చాడు. అనంతుడు, బాణం అనే దానికి స్పెషాలిటీ, అనంతుడు పదం స్పెషాలిటీ ఏంటంటే బాణం ఓదాంతలతో వేసేస్తుండాలి. అవతల చంపాలంటే కంటిన్యూస్ గా వేయాలి. అనంతుడు అంటే అంతం లేకుండా వేసేయడం. అందుకని ఆ పదం చాలా సార్థకమైన పదం అనమాట. అమ్ము అనంతుండట. ఇన్ని ఉండి వాడు ఏం చేశాడు? శివుడు గొప్పవాడేం కాదు. ఎందుకు? బయటి పల్లియలు తున్మిన వాడట ఒండు 2 త్రిపురాలు సంహరించాడు. దాన్ని ఒండు 2 అని కలుపుకుంటే 3 అవుతుంది. 3 త్రిపురాలు నాశనం చేసిన వాడు ఏం చేశాడంటే 1-2 బయటి పల్లీలు, ఆకాశంలో తిరిగే పల్లీలు, జస్ట్ గ్రామాలు అంతే అనమాట. ఇంత సామగ్రి ఉంటే కూడా శివుడు ఏం చేశాడంటే బయటి పల్లీలు ఒండు 2 తుంచాడు. అది గొప్ప ఏంటి? భర్గుండు, ఇది నిండు పౌరుషముకో. ఇదేనా పౌరుషం గొప్పదా అంటే శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకని నీ పౌరుషత్వం సరిగా లేదని చెప్పడం, అది వ్యంగ్యంగా అనమాట. ఈ నిండు పౌరుషముకో అని గెలవే మన్మధుడు గెలిచాడు. ఏంటి? ముజ్జగమ్ములు, 3 జగాలు గెలిచావు నువ్వు. ముజ్జగమ్ములు ఉద్దండత, గొప్పగా ఎలా అంటే ఒక్క తుంట విలు దాల్చి, ఒక చెరుకు ముక్కనే విలుగా తాల్చావు. అంటిన కందు తూపులను, ముట్టుకుంటే ముడుచుకుపోయే పువ్వులు అనమాట, బావే బాణాలు. వాడేదో పెద్ద సామాగ్రి పెట్టుకుని ఏం గెలిచాడు? 2 గ్రామాలు, 1 గ్రామం గెలిచాడు అంతే. నువ్వు మూర్ఛగాళ్ళు గెలిచావు ఏమీ లేకుండానే, నువ్వే గొప్పవాడే కదా అని మన్మధుని స్తుతిస్తున్న పద్యం ఇది. వశరథలో భట్టుమూర్తి పద్యం అది. అక్కయ్య గారు అడిగారు కాబట్టి మీ అందరూ అడిగారు కాబట్టి చెప్పండి. మీరు సమాజం కాబట్టి మీరు చెప్పొచ్చండి, ఏ పద్యం అయినా చెప్పొచ్చు. చాలా బాగుందండి, మంచి పద్యం మాకు అందించారు. చాలా మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియకపోవడండి చదువుకుంటే. ఈ జూమ్ వేదికగా మాకు వచరిత్ర చెప్పొచ్చు కదా. అది నాకు చెప్పాలనే ఉంది. ఆరోజు శ్రీదేవక్కయ్య గారును గాయత్రక్కయ్య గారు ఎప్పుడు చదువుకుని బట్టి పట్టి వదిలేసి ఉంటారు. అవన్నీ మిగతా వాళ్ళ కోసం చెప్పాలి తప్ప నేను వింటానండి, మర్చిపోయాను. చిన్నప్పుడు చదివినది కానీ ఇప్పుడు అంత గుర్తు కూడా లేవు.
నేను పడితే చెప్తుంటే పట్టండి, బట్టి నేను పడితే చదివాను పట్టండి. కానీ బట్టి పట్టలేదు, చదవడం మాత్రమే చేశాను. పట్టలేదు. నేను ఆ మధ్యన ఈ పురాణము పదం రఘువంశం పదం కూడా మాకు చదువుతున్నాను. ఇంత వివరంగా అర్థం చేసుకోలేం కదా, మీరు సాహిత్యం చెప్తే మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ ఎంజాయ్ మళ్ళీ చేస్తాం. వింటే మంచిదే కదా సాహిత్యం. నేను వింటానండి, నేను మర్చిపోయాను చెప్తున్నాను కదా. ఇది చదవడం పైనుంచి కింద వరకు చదివేస్తాం, అది వేరు. ఈ ప్రతిపదార్థం తోటి బాగా అర్థం చెప్పారు. శ్లేష, పైగా అది చాలా పదాలు తెలుస్తాయి మనం వింటే. స్లాష్ చాలా అన్ని పద్యాల్లో ఇంచుమించు స్లాష్ ఉంటుంది. ఆ పద్యంలో అదే ఆ వర్షట్లో ఉన్న సుమారు 700 పద్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో కనీసం 350 పద్యాలకి స్లాష్ తప్పకుండా ఉంటుంది. చెప్పుకుందామండి, ఒకరు డిసైడ్ చేయండి, ఒక డేని గాని ఒకటో రెండో వారానికి గంటల వారు మీరు కలిసి మా క్లాసులు పెట్టండి. చదవడానికి బద్ధకం, చదవట్లేదు, ఒక్క కావ్యం కూడా చదవట్లేదు. సెల్ ఫోన్లు వచ్చాక పుస్తకాలు అటకెక్కిపోయాయి. అందుకే నాకున్న పుస్తకాలని మీకే ఇచ్చేసా, మీరు చదువుతారని. ఏం చదవట్లేదండి అసలు, చదవడమే చదవడం లేదు. చెప్తున్నాను కదా, ఫోన్లు ట్యాబ్లు వచ్చాక చదువు తగ్గిపోయింది, అసలు పుస్తకం చదవడం తగ్గిపోయింది. ఈ గుంపులో మరో ప్రకటన. ముంబై అవధాన వేదిక ఇవాళ రాత్రి నుంచి అందులో మెంబర్స్ ఇప్పుడు ప్రస్తుతం 60 మంది ఉన్నారు. రేపు ఉదయం మీరు చూసే వాళ్ళకి 20 మంది కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. అడ్మిన్ గా నేను తీసుకున్నాను. ఎవరైతే పూర్తిగా అసలు ఏమీ రాయట్లేదో, ఏమీ సూచనలు ఇవ్వట్లేదు, వ్యాకరణ క్లాస్ కూడా రెస్పాన్స్ ఇవ్వరని చెప్పారు, స్పందనలు కూడా ఏమన్నారు, అలాంటి వాళ్ళు మొత్తం తీసేస్తున్నాను. అవధాన వేదిక చాలా చిన్నది అయిపోతుంది. సిద్ధి వినాయక ఉంటుంది, అది వేరే, దాని గురించి మాట్లాడక్కర్లేదు. గాయత్రి గారు మీరు చేరుతానంటే ఇంట్లో చేర్పిస్తా అవధాన వేదికలో, ముంబై అవధాన వేదిక. 20 మంది. ఎందుకంటే మీరు రెగ్యులర్ గా రాస్తున్నారు కాబట్టి మేము ఆ వేదిక అంటే ఎవరో ఒక రోజు రాసేవాళ్ళకి ఉంచాలనుకున్నాం. నేనే ఇందులో చేద్దాం నేనే చెప్దాం అనుకున్నా, చేస్తున్నారు వాళ్ళు, అదే బాగా రాస్తున్నారు. గర్భ కవితలు రాస్తున్నారు, బాగుంది. అది గర్భ కవిత్వం ఉంది, దానికి చాలా సంతోషం. అది సరే అండి. ఇంకా గంటల వారు ఏం చెప్పాలా? ఇంకేమన్నా? ఏమీ లేదండి, గాయత్రి గారు మంగళం చెప్తే నేను తప్పుకుందామని చూస్తుంది, అంటే వేరే లేదు. ఈ ఆదివారం ఇంకా అవధానం ఉండదండి, మోస్ట్లీ 11వ తారీఖు అవధానం పెట్టుకుందాం. అవునండి, రేపు ఆదివారం ఉండకపోవచ్చు. 99 ప్రయత్నం చేస్తాను, కానీ నాకు కొంచెం పొద్దునే పని ఉంది, తెల్లవారుజామున వెళ్ళిపోవచ్చు. నాకు వీలు కాదండి, ఆ వేళ కొంచెం కష్టంగానే ఉంది. సరే 11 పెట్టుకుందాం. ఆదివారం పెట్టుకుంటే ఇక మీద సాయంత్రం 5కి పెట్టుకుందాం. ప్రసాద్ గారు, ఒక చిన్న విజ్ఞప్తి, మనకు ఎవరు వెళ్ళిపోయినట్టున్నారు, అది 3 గంటల నుంచి పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఒక ప్రయత్నం చేయకూడదా? అయితే మీరు కొంతసేపు కవర్ చేయాలి. నేను ఒక గంట బయట ఉంటే సపోజ్ ఏం చేస్తారు, మీరు చూస్తారా? అంతే. వేదాల గాయత్రి గారు ఉంటారు, అక్క ఉంటుంది, ఎవరో ఒకళ్ళు కవర్ చేసి. ఇప్పుడు మీరు రాకపోతే పాప ఆవిడే చేశారు కదా ఒక అరగంట సేపు, అందుకని అట్లా చేసుకుందాం కొద్దిగా, ఎందుకంటే టైం కలిసి వస్తుంది. రాత్రిపూట పెద్దవాళ్ళు కదా, కొంచెం టైం తీసుకుంటారని. అలాగే, నేను రెడీ. బాగుంటుంది, 3 గంటలకు బాగుంటుంది. 3 గంటల నుంచి 6తో క్లోజ్ చేసుకోవచ్చు, చక్కగా ఉంటుందని నా ఉద్దేశం. నాకు వీలుగా ఉంటుంది. బాగుంది ఐడియా. చెప్పేమంటారా మంగళం? చెప్పండి అక్క, ధన్యవాదాలు. గోదాదేవి మంగళం చెప్తానండి, ధనుర్మాసం కదా. చెప్పండి. నేను గుంటూరు సభలకి అందుకే వెళ్ళట్లేదు, ధనుర్మాసము నేను రోజు చదువుకుంటున్నాను, గుడికి వెళ్తున్నా ఉదయాన్నే 6 గంటలకి. మళ్ళీ ఆ సభలకి అది వెళ్తే అక్కడ భోజనం అది చేయాల్సి వస్తుంది. నా పేరుంది అందులో, అయినా ఇంక వెళ్ళట్లే. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం సోచిష్టమాలికా బంధా గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాతృసా కించన త్రాణా బద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ధన్యవాదాలండి అందరికీ. శుభ సాయంత్రం, రాత్రి. గాయత్రి గారు ఆ మంగళాన్ని గ్రూప్ లో పెట్టొచ్చు కదా, లేక నాకు పర్సనల్ లో అయినా. ఆ, నా